నిజం చెప్పాలంటే, ఈ మర్చెంట్ ఆలోచన నాది కాదు. ఈ ఆలోచన 2 సంవత్సరాల క్రితం నా వైఫ్ చెప్పిన ఒక చిన్న మాట నుంచి వచ్చింది. ఒకరోజు ఆమె నన్నడిగింది, "మీరు బిజినెస్ చేస్తున్నారు కదా! నాకు కూడా ఏదైనా బిజినెస్ చేయాలనుంది. ఏదైనా ఐడియా ఉంటే చెప్పండి" అని. అప్పుడు నేనేమీ చెప్పలేకపోయాను. కానీ కొంతకాలం తర్వాత ఆమె మళ్ళీ చెప్పింది, "మీరు వెబ్‌సైట్ చేసి ఆన్‌లైన్‌లో సేల్ చేస్తున్నారు కదా! అలాగే నాకు కూడా ఒక కామర్స్ వెబ్‌సైట్ చేసివ్వండి. నేను ఇంటి దగ్గర నుంచే వర్క్ చేసుకుంటాను కదా" అని. ఆ మాటే ఈరోజు మర్చెంట్‌గా మారింది. అప్పుడు నాకర్థమైంది. ఇది కేవలం ఒక ఐడియా కాదు. ఇది దేశం మొత్తంలో ఉన్న విమెన్స్ ఆలోచన. ఇంటి దగ్గర నుంచే వర్క్ చేయాలి. ఒక ఐడెంటిటీ కావాలి. ప్రతి నెల ఒక ఇన్‌కమ్ రావాలి. అలా పుట్టిందే మర్చెంట్. 2026 జనవరి 1 రోజు ఈ ఆలోచనకి మొదటి రూపమిచ్చిన రోజు. మేమొక నిర్ణయం తీసుకున్నాం. ఈ ఫ్రాంచైజ్‌ని ముందుగా దేశం మొత్తంలోకి తీసుకెళ్లే ముందుగా మన ఇంట్లోనే మొదలుపెట్టాలని. ఎందుకంటే, ఈ ఐడియా ఇచ్చింది ఆమె. అందుకే ఫస్ట్ ఫ్రాంచైజ్ కూడా ఆమెకే. ఈరోజు ఆమె ఒక కస్టమర్‌లో వెళ్తుంది. ఆకే. ఈరోజు ఆమె ఒక కస్టమర్‌లా మా దగ్గరకొచ్చింది. మేమామెను కూర్చోబెట్టి మన ప్లాన్‌ని, మన విజన్‌ని స్టెప్ బై స్టెప్‌గా వివరించాం. ఈ బిజినెస్ ఎలా వర్కవుతుంది? ఇంటి దగ్గర నుంచే ఎలా మేనేజ్ చేయొచ్చు? ఆర్డర్స్ ఎలా వస్తాయి? ప్రొడక్షన్ ఎవరు చూస్తారు? డెలివరీ ఎవరు చూసుకుంటారు? ఈ అన్నింటికీ ఒకే మాట చెప్పాం. నీకు టెన్షన్ అవసరం లేదు. మేమున్నాం. వుమెన్స్‌కి బిజినెస్ అంటే భయం ఉండకూడదు. రిస్క్ తక్కువగా ఉండాలి. సపోర్ట్ స్ట్రాంగ్‌గా ఉండాలి. అదే మర్చెంట్ ఆలోచన. తర్వాత మా దగ్గరున్న టీ షర్ట్స్ గురించి చెప్పాం. డిజైన్స్, క్వాలిటీ, వేరియటీ ఇవి కేవలం ప్రాడక్ట్స్ కాదు. ఇవి ప్రతి వుమెన్‌కి ఇంటి దగ్గర నుంచే ఒక ఆదాయం తీసుకువచ్చే అవకాశాలు. ఒక ఆర్డర్, మరో ఆర్డర్ అలా నెలకి ఒక స్టేబుల్ ఇన్‌కమ్. తర్వాత ఆమె చేతిలో ఒక ల్యాప్‌టాప్ పెట్టాం. అది ఒక ల్యాప్‌టాప్ కాదు. అది ఆమె కలకి మొదటి అడుగు. ఇంటి దగ్గర నుంచే వర్క్ చేసే అవకాశం. తన టైంని తానే మేనేజ్ చేసుకునే స్వేచ్ఛ. తన కాళ్ల మీద తాను నిలబడే ధైర్యం. మా టీంతో కలిసి కూర్చొని ట్రైనింగ్ ఇచ్చాం. డౌట్స్ క్లియర్ చేశాం. ఎప్పుడు కావాలన్నా మేం ఉంటామని చెప్పాం. ఇది ఒంటరి ప్రయాణం కాదు. ఇది ఒక టీమ్ జర్నీ. మాకొక నమ్మకం ఉంది. మనింట్లో ఉన్న వుమెన్ సక్సెస్ అయితే, వాళ్ళు ప్రతి నెల ఒక ఇన్‌కమ్ క్రియేట్ చేస్తే, అప్పుడే మనం దేశం మొత్తంలో ఉన్న వుమెన్స్‌కి ఈ ఫ్రాంచైజ్‌ని ఇవ్వగలుగుతాం. ముందుగా మనవాళ్లను సక్సెస్ చేయాలి. అప్పుడే మన మాటకి విలువ ఉంటుంది. అప్పుడే మన బ్రాండ్ మీద నమ్మకం పెరుగుతుంది. ఈరోజు నా వైఫ్, రేపు ఇంకొక హౌస్ వైఫ్. ఎల్లుండి దేశం మొత్తంలో ఉన్న వుమెన్స్ ఇంటి దగ్గర్నుంచే వర్క్ చేస్తూ మర్చెంట్ బ్రాంచ్ ద్వారా ప్రతి నెల ఒక గౌరవమైన ఇన్‌కమ్. ఇది కేవలం బిజినెస్ కాదు. ఇది ఒక ఆలోచన.